మూడు బిందువుల రహస్యం. విక్రమ్ ఒక ప్రతిభావంతుడైన ఆర్కిటెక్ట్. తన ఆఫీసులో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చున్నాడు. అతని చుట్టూ ఉన్న బ్లూప్రింట్లు, మోడల్స్ అతని విజయాన్ని సూచిస్తున్నా అతని ముఖంలో మాత్రం తీవ్రమైన నిరాశ ఉంది. అతను నెలల తరబడి కష్టపడి పనిచేసిన ఒక పెద్ద ప్రాజెక్టు చేజారిపోయింది. ఆ వైఫల్యం, భవిష్యత్తు గురించిన అనిశ్చితి అతని కుంగదీస్తున్నాయి. ఆ ఒత్తిడిని తట్టుకోలేక విక్రమ్ తనకు తెలిసిన ఒక ప్రశాంతమైన ప్రదేశానికి, తన గురువు రిషి ఆశ్రమానికి వెళ్లాడు. రిషి ఒక పెద్ద మర్రిచెట్టు కింద ధ్యానంలో ఉన్నాడు. విక్రమ్ ఆయనను సమీపించి, గురూజీ, నేను ఓడిపోయాను, అంతా నాశనమైపోయింది అన్నాడు. అతని గొంతులో అంతులేని బాధ ఉంది. రిషి కళ్ళు తెరిచాడు. అతని చూపులో ప్రశాంతత, కరుణ ఉన్నాయి. అతను మెల్లగా నవ్వి, ప్రపంచం నాశనం కాలేదు విక్రమ్, దానిని చూసే నీ దృష్టి మాత్రమే మారింది. రా, నీకు ఒక సరళమైన సత్యాన్ని గుర్తుచేస్తాను. అదే మూడు బిందువుల రహస్యం అన్నాడు. మొదటి బిందువు. రిషి తన నుదిటి మధ్య భాగాన్ని తాకుతూ చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వే ఈ విక్రమ్ అనే ఆర్కిటెక్టివి కాదు, ఈ శరీరం కాదు. నువ్వు ఆత్మవి, కాలాతీతమైన, నాశనంలేని, స్వచ్ఛమైన చైతన్యపు కాంతి బిందువువి. ఈ శరీరంలో నివసించే ఒక నిశ్శబ్ద సాక్షివి. రెండవ బిందువు సమస్త శక్తికి మూలం. ఆయనే పరమాత్మ, కాంతికి, శాంతికి అంతులేని సాగరం. ఆయనే మన ఆత్మలందరి తండ్రి, మనం ఆయన పిల్లలం అని రిషి ఆకాశం వైపు చూపించాడు. ఇక మూడవ బిందువు. రిషి తన చేతితో ఒక వలయాన్ని గీస్తూ, ఈ విశాలమైన జీవన నాటకం, ఈ ప్రపంచ రంగస్థలంపై ప్రతి ఆత్మకు తన పాత్ర ఉంటుంది. ప్రతి సన్నివేశం, ప్రతి ప్రవేశం నిష్క్రమణ ముందే నిర్ణయించబడింది. నీ పాత్ర నాటకాన్ని రాయడం కాదు, నీ పాత్రను సంపూర్ణంగా పోషించడం. ఈ జీవితం ఒక నాటకం కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అని రిషి ప్రశాంతంగా చెప్పాడు. నీవు ఆత్మ అనే కాంతి బిందువువి, నీ తండ్రి పరమాత్మ, మరియు ఈ జీవితం ఒక నాటకం. ఈ మూడు విషయాలు తెలిసిన తర్వాత అనవసరమైన ఆలోచనలకు ఒక బిందువు, ఫుల్ స్టాప్ పెట్టు. ఈ మూడు సత్యాలను గుర్తుంచుకున్నప్పుడు ఆందోళనకు తావెక్కడా. ప్రపంచమిచ్చే పొగడ్తలు, నిందలు పాత్రకు సంబంధించినవి, నటుడికి కాదు. నీ కర్తవ్యం, నీ కర్మను ఉత్తమంగా చేయడం, ఫలితం గురించి ఆందోళన చెందకపోవడం. ఎందుకంటే ఫలితం కూడా ఆ నాటకంలో ఒక భాగమే. విక్రమ్ను ఒక లోతైన శాంతి ఆవరించింది. వైఫల్యం అనే బరువు అతనిపైనుండి తొలగిపోయింది. అది అతని వైఫల్యం కాదు, అతను పోషిస్తున్న పాత్ర యొక్క కథలో ఒక మలుపు మాత్రమే. అతని నిజస్వరూపమైన ఆత్మకు ఎలాంటి హాని జరగలేదు. అతను కళ్ళు తెరిచాడు. వాటిలో ఒక కొత్త స్పష్టత మెరుస్తోంది. విక్రమ్ రిషికి నమస్కరించి తన జీవితంలోకి తిరిగి వెళ్లాడు. సవాళ్లు అదృశ్యం కాలేదు, కాని వాటిని ఎదుర్కొనే అతని విధానం మారింది. ఎప్పుడు ఒత్తిడి లేదా ఆందోళన కలిగినా అతను ఆగి ఆ మూడు బిందువులను గుర్తు చేసుకుని తనలోని నిశ్శబ్దమైన, శాంతమైన సాక్షితో తిరిగి కనెక్ట్ అయ్యేవాడు. జీవిత నాటకం కొనసాగింది, కాని ఇప్పుడు అతను దానిలో నిర్లిప్త సాక్షిగా ప్రశాంతంగా జీవించడం నేర్చుకున్నాడు.